అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టారు. గత నెల జనవరి 1వ తేదీ నుంచి వీరు సుమారుగా 22 రోజులు సమ్మె చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య హామీ ఇవ్వడంతో సమ్మె విరమించుకున్నారు. హామీ ఇచ్చి నెల రోజులైనా కూడా ఇప్పటివరకు కార్మికులకు బకాయిలు ఇవ్వకపోవడంతో మరలా నేటి నుంచి సమ్మె చేపడుతున్నట్లు కార్మికులు తెలిపారు. బకాయి వేతనాలు పిఎఫ్ చెల్లించేంత వరకు శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్టులో ఫిట్టర్గా పనిచేస్తున్నాను గత 14 సంవత్సరాలుగా. గత నెల డిసెంబర్ 31 నైట్కి స్ట్రైక్లోకి వెళ్ళాము. స్ట్రైక్ వెళ్ళిన తర్వాత 22 రోజులు సమ్మె కొనసాగించాం. తలారి రంగయ్య గారు వచ్చి ఎంపీ గారు వచ్చేసి మీకు వేతనాలు నేను వేయిస్తానని చెప్పేసి 22వ తేదీ దౌర్జన్యంగా వాళ్ళ నాయకులను పంపించి పంపలాని ఇచ్చారు. చేయించిన తర్వాత మేము సార్ దగ్గరికి వెళ్తే మీకు 31వ తేదీ లోపల వేతనాలు వేయిస్తాను, అది నా బాధ్యత అని అన్నారు. అందువల్ల తాత్కాలికంగా సమ్మెనే ఆపిన తర్వాత దాన్ని కూడా 31వ తేదీ వరకు చెప్పింది. 31వ తేదీ వరకు వెయిట్ చేసాము. దాని తర్వాత కూడా ఒక 10 రోజులు ఇచ్చాం, అవకాశం ఇచ్చాం. ఎలా డిఈ గారు కానీ ఈ గారు కానీ అందరూ ఒక 3 రోజులు 4 రోజులు అని ఇట్లానే దినాలు గడుపుతూనే ఉన్నారు. ఆ ఉద్దేశంతో మాకు దినాలతో అవసరం లేదు, మాకు వేతనాలు వేయాలి, మాకు 5 నెలల వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ కంపల్సరీగా కావాలని చెప్పేసి మేము ఈరోజు సమ్మె కొనసాగడం జరిగింది. సమ్మెలోకి వెళ్తున్నాం. దీన్ని మా సమస్యలు పరిష్కారమైనంత వరకు మేము సమ్మెలోనే ఉంటాం. దీన్ని ఇంకా మరింత ఉద్రిక్తం కూడా చేస్తాం. 25 రోజులైంది జీతాలు ఇవ్వలేదు, అందుకనే మేము సమ్మె కొనసాగిస్తున్నాం. మేము సమ్మె చేస్తాం. మీకు అవసరం అంటే మీరు అధికార పార్టీ వాళ్ళు కదా, కార్మికులకు వేతనాలు ఇవ్వండి. ఇవ్వకుండా పస్తులు పెట్టి ఎన్నాళ్ళు చేస్తారు. అందుకనే మేము మోటార్లు ఆఫ్ చేయడం జరిగింది. యూనియన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఎన్నాళ్ళైనా ఇదే మాటలు చెప్తున్నారు. ఎస్సీ గారు, ఈఈ గారు, డిఈ గారు వీళ్ళు ఈ 3 రోజులు అని చెప్తున్నారు. ఇప్పటికి 22 రోజులు అయింది. అందుకే ఈరోజు 11వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె చేస్తామని కలెక్టర్ గారికి కూడా పోయిన సోమవారం నాడు గ్రీవెన్స్లో మేము ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారికి, ఆర్డబ్ల్యూఎస్ అందరికి కూడా వెళ్ళడం జరిగింది. అందుకని ఈ సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వం తక్షణం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ఆ ఎంపీ గారు ఎక్కడ పోయారో రమ్మంటున్నాం. మేము నువ్వు దౌర్జన్యం చేయడం కాదు, మాకు సమాధానం చెప్తూ కార్మికులకు 6 నెలలు జీతాలు రాకపోతే నువ్వు దౌర్జన్యంగా వస్తావా? ఈరోజు కొత్త కాంట్రాక్టర్ వచ్చారు, నేను ఆన్ చేస్తాను అంటున్నాడు. ఎట్లా ఆన్ చేస్తారు? ఈరోజు కార్మికులు జీతాలు ఇవ్వకుండా ఎందుకు పనిచేస్తారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రభుత్వం 1000 కోట్లు బటన్ నొక్కేటువంటి ప్రభుత్వం కార్మికుల వేతనం